హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టెకే ఆదిత్య. ఇవాళ మనం ఒక సిలో ప్రోగ్రామ్ చూద్దామండి. స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్. స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్లో టూ టైప్స్ ఉంటాయండి. స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇన్ సి. దీనిలో ఒకటి యూజింగ్ టెంపరరీ వేరియబుల్, ఇంకోటి వితౌట్ యూజింగ్ టెంపరరీ వేరియబుల్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, మీకు ఎగ్జామ్స్లో కూడా అడుగుతారు. నన్ను అయితే ఇంటర్వ్యూలో టెక్నికల్ రౌండ్లో స్వాపింగ్ వితౌట్ యూజింగ్ టెంపరరీ వేరియబుల్ కూడా అడిగారండి. టెక్నికల్ రౌండ్లో జస్ట్ సూడో కోడ్ రాసి చూపించమన్నారు. సూడో కోడ్ అంటే జస్ట్ అలా చేస్తాం అనేది. సో మనం ఈ రెండు ప్రోగ్రామ్స్ ఇవాళ చూద్దాం. ఫస్ట్ యూజింగ్ టెంపరరీ వేరియబుల్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక టూ ఇంటిజర్ డేటా టైప్స్ తీసుకున్నాం. టూ ఇంటిజర్ డేటా టైప్ వేరియబుల్స్ ఏ, బి, ఇంకోటి టెంప్ అని ఒకటి తీసుకున్నాం కదండి. ఏలో ఒక 10 ఇచ్చాను, ఓకే. బిలో 20 ఇచ్చాను. ఈ టెంపరరీ వేరియబుల్ యూజ్ చేసుకొని స్వాప్ చేస్తాం. స్వాపింగ్ అంటే ఏంటి? ఏలో ఉన్న వాల్యూ బీలోకి, బీలో ఉన్న వాల్యూ ఏలోకి పంపించాలి అంతే. ఇప్పుడు ఏం చేస్తాం? టెంపరరీ వేరియబుల్లోకి ఏ వాల్యూ స్టోర్ చేస్తాం. ఇది అసైన్మెంట్ ఆపరేటర్ తెలుసు కదా. అసైన్మెంట్ ఆపరేటర్లో ఇటు ఇటు ఇచ్చిన ఆపరాండ్ ఇక్కడున్న ఆపరాండ్కి వాల్యూ పాస్ చేస్తుంది, ఓకే. ఇప్పుడు టెంప్లో ఎంత ఉంది? వాల్యూ 10 ఉంది. ఏలో ఏం లేదు వాల్యూ, ఓకే. ఇక్కడ ఏ ఈక్వల్ టు బి అని ఇస్తాం, అంటే బి వాల్యూ ఏలోకి వెళ్తుంది అనమాట. అప్పుడు ఇక్కడ ఏలో 20 ఉంటుంది, బిలో వాల్యూ ఏమీ ఉండదు, ఓకే. ఇప్పుడు బిలోకి టెంప్లో ఉన్న వాల్యూ పంపిస్తాం. అంటే చూడండి, అప్పుడు బి వాల్యూ 10 అవుతుంది, టెంప్ వాల్యూ ఏమీ ఉండదు అనమాట, ఓకే. ఇది యూజింగ్ టెంపరరీ వేరియబుల్. ఇప్పుడు వితౌట్ యూజింగ్ టెంపరరీ వేరియబుల్ చూపిస్తాను. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, కానీ నేర్చుకోవడానికి ట్రై చేయండి. వితౌట్ యూజింగ్ టెంపరరీ వేరియబుల్ చాలా సింపుల్ క్వశ్చన్ అండి, కానీ మనం ఇంటర్వ్యూ టైంలో కానీ వైవాలో కానీ అడిగినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేశాడు నన్ను ఇంటర్వ్యూలో టెక్నికల్ రౌండ్లో, ఇలాంటి చిన్న క్వశ్చన్తో. ఫస్ట్ ఇందాకలానే ఏ ఈక్వల్ టు 10 తీసుకుంటాం, బి ఈక్వల్ టు 20 తీసుకుందాం అండి. ఇప్పుడు ఏలోకి ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చేసి పంపిస్తాను. అప్పుడు ఏ ప్లస్ బి అంటే ఎంత అవుతుందండి? అప్పుడు ఏ ఈక్వల్ టు 10 + 20 అయింది. 10 + 20 అంటే ఏలో ఇప్పుడు 30 ఉంది, ఓకే. ఇప్పుడు బిలోకి ఏ వాల్యూ రావాలంటే, ఇప్పుడు ఏ వాల్యూ 30 ఉంది, ఏ మైనస్ బి అని ఇస్తాను. ఏ మైనస్ బి అంటే ఏమైంది? బి ఈక్వల్ టు ఏ 30 ఉంది ఇప్పుడు, ఓకే. 30 మైనస్ బి వాల్యూ 20 కదా. అప్పుడు బి వాల్యూ ఏమైంది? 10 అయింది. బి వాల్యూ 10 అయిపోయింది, ఓకే. ఏ వాల్యూ 30నే ఉంది. ఇప్పుడు ఏలోకి మళ్ళీ ఏ మైనస్ బిఏ రాస్తా. ఎందుకో చెప్తా చూడండి. ఎందుకంటే ఏ వాల్యూ 30 ఉంది, బి వాల్యూ 10 ఉంది, చేంజ్ అయిపోయింది ఇక్కడ. సో ఏ వాల్యూ 20 వస్తుంది. అర్థమైంది కదండి అందరికీ? చిన్న లాజిక్, కాకపోతే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇక్కడ ఏ మైనస్ బి ఎందుకు రాశారు, ఇక్కడ ఏ మైనస్ బి ఎందుకు రాశారు. ఏ మైనస్ బి ఎందుకంటే ఏ వాల్యూ 30 ఉంది, 30లో నుంచి బి వాల్యూ తీస్తే మిగిలేది ఏ వాల్యూనే కాబట్టి అది అసైన్ అవుతుంది. ఇప్పుడు బి వాల్యూ చేంజ్ అయిపోయింది, బి వాల్యూ 10కి వచ్చేసింది, ఓకే. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఏ మైనస్ బి చేస్తాం, 30 - 10. ఇప్పుడు బి వాల్యూ అలొకేట్ అయిపోతుంది. సో దీన్ని ప్రోగ్రామ్ కూడా చేసి చూద్దాము. న్యూ ఫైల్ తీసుకుందాం. వాయిడ్ మెయిన్తో స్టార్ట్ అయింది మన ప్రోగ్రామ్, తెలిసిందే. ఇంట్ వాల్యూ 1, వాల్యూ 2, యూజింగ్ టెంపరరీ వేరియబుల్ చూపిస్తాను. ఫస్ట్ క్లియర్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాం, ప్రీవియస్ అవుట్పుట్స్ క్లియర్ అవడానికి. ఇక్కడ వాల్యూ 1లో 10 ఇచ్చాను,
ఓకే, వాల్యూ 2లో 20 ఇచ్చాను. ఓకే, ఇప్పుడు టెంపరీ వేరియబుల్ తీసుకున్నాం. బిఫోర్ స్వాపింగ్ అని ప్రింట్ చేద్దాం. printf values of a and b బిఫోర్ స్వాపింగ్ అని ఇచ్చాను. బిఫోర్ స్వాపింగ్ %d స్పేస్ ఇచ్చి %d. బిఫోర్ స్వాపింగ్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఏ కామా బి కాదు కదండి, వాల్యూ 1 వాల్యూ 2 కాబట్టి వాల్యూ 1 వాల్యూ 2 అని ఇద్దాం. వాల్యూ 1 అండ్ వాల్యూ 2. ఇక్కడ ఏ అండ్ బి అని ఇది మామూలు సెంటెన్సే, కానీ ఏ అండ్ బి అని ఇస్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి మార్చాను. వాల్యూ 1 కామా వాల్యూ 2. ఓకే, ఇచ్చాను బిఫోర్ స్వాపింగ్. ఇప్పుడు టెంపరీ వేరియబుల్లోకి వాల్యూ 1 పాస్ చేస్తున్నాను. వాల్యూ 1లోకి వాల్యూ 2లో ఉన్నది పాస్ చేస్తున్నాను. వాల్యూ 2లోకి టెంపరీలో ఉన్న వాల్యూ పాస్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేద్దాం. printf వాల్యూస్ ఆఫ్టర్ స్వాపింగ్. వాల్యూ 1 అండ్ వాల్యూ 2. ఇక్కడ స్లాష్ అని ఇస్తానండి. స్లాష్ అని ఇస్తే మనకి న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది కాబట్టి స్లాష్ అని ఇచ్చాను. ఓకే, %d స్లాష్ టీ ఇస్తే ట్యాబ్ అండి. ట్యాబ్ స్పేస్ అంటే ఒక పెద్ద స్పేస్ వస్తుంది. ఇక్కడ కూడా ఇద్దాం. ఓకే, స్లాష్ టీ ఇచ్చాను. వాల్యూ 1 కామా వాల్యూ 2. ఓకే, ఇచ్చాను. మనం గెట్ సిహెచ్ యూస్ చేస్తున్నాం అవుట్పుట్ని హోల్డ్ చేయడానికి. ఓకే, దీన్ని సేవ్ చేద్దాం. swap.c. ఓకే, సేవ్ చేశాను. కంపైల్ చేద్దాం. నో ఎర్రర్స్. ఇక్కడ ఫస్ట్ 10 20 ఉంది, తర్వాత వాల్యూ చేంజ్ అవుతుంది. రన్ చేసాం. ఇంకో చూడండి, వాల్యూస్ ఆఫ్ వాల్యూ 1 వాల్యూ 2 బిఫోర్ స్వాపింగ్ 10 20 ఉంది. ఇక్కడ వాల్యూస్ ఆఫ్టర్ స్వాపింగ్ వాల్యూ 1 వాల్యూ 2 20 10 అయింది. స్వాప్ అయింది కదండి. అదే వితౌట్ యూజింగ్ టెంపరీ వేరియబుల్ చూద్దాం. ఈ టెంప్ వేరియబుల్ తీసేద్దాం. ఇందాక చెప్పిన లాజిక్కే సేమ్ అదే ఇంప్లిమెంట్ చేద్దాం. ఇందాక ఏం చేశాను, a ప్లస్ b చేశాను. అండ్ ఇక్కడ వాల్యూ 1 ప్లస్ వాల్యూ 2 చేయాలి. వాల్యూ 1 ప్లస్ వాల్యూ 2 అయ్యింది. ఇప్పుడు వాల్యూ 2లోకి వాల్యూ పంపించాలి. అప్పుడు వాల్యూ 1 మైనస్ వాల్యూ 2 చేస్తే మనకి వాల్యూ 1 ఈ 10 అనే వాల్యూ 2లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు వాల్యూ 1లో సేమ్ 1 మైనస్ వాల్యూ 2. ఓకే, లాజిక్ క్లియర్ కదండి. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశా. సేవ్ చేశాను. కంపైల్ చేద్దాం. రన్ చేద్దాం. సేమ్ కదండి. చూడండి, వాల్యూస్ స్వాప్ అయింది వస్తుంది. కావాలంటే నీకు ఇక్కడ వాల్యూస్ చేంజెస్ కూడా చూపిస్తాను. ఇక్కడ 22 ఇచ్చాం, ఇక్కడ 11 ఇచ్చాం. ఓకే, సేవ్ చేసా. కంపైల్ చేద్దాం. రన్ చేద్దాం. చూడండి, వాల్యూస్ స్వాప్ అయినాయి. ఈ స్వాపింగ్ ప్రోగ్రామ్ చూడడానికి ఈజీగానే ఉంటుంది, కానీ మీరు లాజిక్ అర్థం చేసుకోండి. దేనికైనా సరే మీరు ఫస్ట్ లాజిక్ అనేది క్లియర్గా పేపర్ మీద పెట్టగలిగితే మీరు దాన్ని ఎన్వైర్న్మెంట్లో కరెక్ట్గా రాసి ఎగ్జిక్యూట్ చేయగలరు. మీకు కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.